హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. ఈరోజు ఒక కొత్త టేస్టీ డిష్ తోటి మేము ముందుకు వచ్చాను. చాలా బాగుంటుందండి. అయితే ఒక పెద్ద సైజు బంగాళాదుంప తీసుకున్నానండి. నేను పొట్టు తీసేసి మంచిగా తురిమి వేసుకోవాలి. 2 సార్లు వాటర్లో మంచిగా కడుక్కుంటే చాలా బాగుంటుంది. అందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసానండి. 3 క్యారెట్లు తురిమి వేసాను. ఒక క్యాప్సికమ్ వేసానండి, సన్నగా పొడవుగా కట్ చేసి. 1 స్పూను ధనియా పౌడరు, 1 స్పూను జీరా పౌడరు, 1/2 స్పూను చాట్ మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసానండి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మాత్రము చివరిగా వేసుకోవాలి, ఎందుకంటే కాస్త నీళ్ళు ఊరుతాయి కదా, అందుకే. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టేసి ఒక చిల్లులది ఇది ఉంటుంది కదండి, స్టీల్ది ఉంటే స్టీల్ది, నాతో ఇది పెద్దగా ఉంది, అయితే ఇదే తీసుకున్నాను. ఆ జాలికి ఆయిల్ అప్లై చేసి పెట్టానండి. చపాతీలు 3 చపాతీలు చేసుకున్నానండి. మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని చపాతీలు వేసుకోవచ్చు, మీరు 4 అయినా వేసుకోవచ్చు. అయితే చపాతీకి టమాటో సాసును గ్రీన్ చట్నీ అప్లై చేయాలండి. నేను ఫస్ట్ చపాతీకి చేయట్లేదు, దీని మీద వేస్తున్నాను. సెకండ్ది చపాతీకి చేస్తాను అన్నమాట. చపాతీపై మిశ్రమాన్ని పరిచేసుకొని ఇవి వేసి మళ్ళీ ఒక చపాతీ వేయాలండి. మామూలుగా పుల్కాలాగా లాట ఇచ్చుకుంటే సరిపోద్ది, మరతీసి లాట అయిన అవసరం లేదు. ఈ 2వ లేయర్ పైన టమాటో సాసు, గ్రీన్ చట్నీ ఇలా మంచిగా అప్లై చేసుకోవాలి ఈవెన్గా. మీరు ఫస్ట్ టైం వీడియో చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా అప్లై చేసుకోవాలి. గ్రీన్ చట్నీ కూడా వేసిన తర్వాత ఆ మిగిలిన మిశ్రమాన్ని 2వ లేయర్గా వేసుకోవాలి. ఇలా మంచిగా వేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని కూడా వేద్దామండి. అంతా ఒకే లెవెల్లో వేయాలండి, కాస్త ఎక్కువ కాడ ఎక్కువ ఒక కాడ తక్కువ వేసుకోకూడదు. ఇలా వేసేసిన తర్వాత ఇంకొక చపాతీ మీదికెళ్ళి వేసి అంచులు మంచిగా జాయింట్ చేసుకోవాలి. అంచులకు వెళ్ళనివ్వకూడదండి, ఎందుకంటే ఉంటే అంచులు తెరుచుకుపోయే అవకాశం ఉంది. మీదికెళ్ళి చపాతీ వేసి మంచిగా ప్యాక్ చేసిన తర్వాత కాస్త లావుగా చేసుకోవాలండి. మీది చపాతీ కాస్త సన్నగా వచ్చింది నాది, అయితే మీరు మాత్రం కాస్త లావుగా చేసుకోండి, బాగా లావుగా కాదు, మీడియంగా చేసుకోండి. ఇలా అంచులు క్లోజ్ చేసి స్టీమ్కు తీసుకోవాలండి. నేను ఫస్ట్ ఒక బాండీలో నీళ్ళు మరిగిస్తున్నాను. ఈ జాలికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేశాను కదా, అయితే ఇది పెట్టి స్టీమ్కు తీసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తాను. ఒక 10 మినిట్స్ స్టీమ్కు తీసుకోవాలండి, మంచిగా ఉడికిపోతుంది లోపల మిశ్రమము. అది ఉడికిపోయేలోగా మనము దీనికి కోటింగ్గా ఒక మిశ్రమాన్ని తయారు చేసుకుందాము. 2 స్పూన్ల మైదా తీసుకున్నానండి, 2 టేబుల్ స్పూన్లు, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కాస్త ఉప్పు, కొత్తిమీర, 1 స్పూన్ నువ్వులు వేసి ఇలా లిక్విడ్లా బ్యాటర్ కలుపుకోవాలండి. మరీ పలుచగా ఉండకూడదు, బాగా చిక్కగా కూడా ఉండకూడదు. కోటింగ్ అయ్యే లెవెల్లో ఉంటే సరిపోతుంది. అలా అంతా ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఉడికింది. ఇది కాస్త చల్లారబెట్టాలండి, వేడిది కట్ చేయకూడదు. నేను కట్ చేస్తున్నప్పుడు కాస్త వేడిగా ఉండేయండి, టిఫిన్కి టైం అయింది, అందుకే నేను కాస్త వేడిగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నాను, కానీ మీరు కాస్త ముందే ప్రిపేర్ చేసుకోండి. ఇలా కాస్త చీలికలుగా వచ్చింది కదా, ఏం పర్లేదు, పిండితోటి మొత్తం కోటింగ్ అవ్వద్దండి. ఫస్ట్ది ఒకటి కాస్త ఇది అనిపిస్తుంది, కానీ మిగతావన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి. చాలా టేస్టీగా ఉంటుందండి, చట్పటాగా ఉంటుంది, చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
మా ఇంట్లో వారందరికీ చాలా బాగా నచ్చాయి. మీరు కూడా తిని ఎంజాయ్ చేసేయండి.